మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు. నమస్కారం యామిని చంద్రిక గారు. సో మంగ్లీ విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి, కానీ దీని అన్నిటికన్నా విభిన్నంగా ఏదో ఒకటి ఉంది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అదేంటి అసలు? అంటే మంగ్లీ గారు చేసింది కరెక్ట్ అని నేను ఇక్కడ చెప్పనండి. అది తప్పే. తప్పుని ఎప్పుడు మనం తప్పనే అనుకుంటాము అంటాం. అంటే తప్పుని నేనేమి ఎంకరేజ్ చెయ్యట్లా. అన్ని మీడియా ఛానల్స్ మంగ్లీ చేసింది తప్పు అని అంటున్నారు. నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు అందులో నీ పని, నీ బర్త్డే అన్నప్పుడు నువ్వు అన్ని విషయాలని మేనేజర్ల మీదను ఇంకొకళ్ళ మీదను వదిలేయకుండా నువ్వు కూడా అన్ని వెరిఫై చేసుకొని వెళితే బాగుండే. అవునా? ఇక్కడ ఆవిడ చేసిన మిస్టేక్ ఆర్ఎల్స్ ఆ ఈవెంట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ అసలు వీళ్ళకి న్యూస్ వెళ్ళలేదండి, పోలీసులకి న్యూస్ వెళ్ళాల. ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో వీళ్ళు డీజే బాగా సౌండ్ పెడితే ఆ సౌండ్కి డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పి కంప్లైంట్ వచ్చింది అని చెప్పి చెప్తున్నారు పోలీసులు. అవునా? ఓకే, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారండి, డీజేకి పర్మిషన్ తీసుకోవాలి అన్నారు, అండ్ ఫారెన్ లిక్కర్ ఉంది దానికి పర్మిషన్ తీసుకోవాలి అన్నారు, డ్రగ్స్ అది నేరం అన్నారు. ఆఫ్ కోర్స్ డ్రగ్స్ తీసుకోవటం అనేది ఖచ్చితంగా నేరమే, దానికి పర్మిషన్ ఎవరు ఇవ్వరు. అసలు అది డ్రగ్స్ కన్జ్యూమ్ చేయటం కానీ సేల్ చేయటం కానీ డ్రగ్స్ రిలేటెడ్గా ఏ యాక్టివిటీ అయినా అది నేరం. యాక్చువల్లీ అక్కడ లేవని చెప్తున్నారు మేడం. లేవని చెప్తున్నా. ఇన్ కేస్ నేను చెప్తున్నా అంటే నేను ఈరోజు ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, మనం ఎవరి విషయంలోనైనా తప్పుని మాట్లాడుతున్నప్పుడు మీడియా అనేది మంచి చేయగలదు మనుషుల కోసం, చెడు చేయగలదండి. పదునున్న బ్లేడ్ లాంటిది. అవునా? మీరు అందరూ కలిసి తప్పు 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 అంటే అది తప్పులాగే ప్రూవ్ అవుతుంది. వాళ్ళు వాళ్ళ జీవితంలో దాన్ని సరి చేసుకోలేరు. ఆ తప్పు కాదు అనుకోండి, వాళ్ళు దాన్ని ఎప్పుడు దానిలోంచి బయటికి రాలేరు కదా. ఇప్పుడు 10 మంది ఒకడిని వీడు దొంగ 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 అంటే మిగతా అందరూ సొసైటీ కూడా వాడిని దొంగలాగే చూస్తుంది. నిజంగా వాడు దొంగ కాదా అనేది ఎవరు ఆలోచించాలి? ఈ ముందున్న 10 మంది ఆలోచించాలి. దొంగగా వాడిని ఎవరైతే ప్రొజెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కదా ఆలోచించాలి. మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఇది కరెక్టేనా ఒకసారి అడుగుదాము, లేదా మనం చెప్పే ముందు మీడియాలో అందరికీ చెప్పే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాము అని అనుకుంటే బాగుంటుంది. అవును కదా? సరే, ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే, ఆవిడ ఈవెంట్ మేనేజర్కి ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్ ఇచ్చారు. అవునా? అది కూడా క్లియర్, అది మనకు తెలుస్తూనే ఉంది కదా. తర్వాత ఆ ఎస్టేట్ ఏదైతే ఉందో ఎస్టేట్ మేనేజర్కి క్లియర్గా చెప్పారు, నా బర్త్డే పార్టీ జరుగుతుంది అని. ఓకేనా? ఆ పార్టీకి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చారు, ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే అది మనకు వీడియోలో కనిపిస్తున్న దాన్ని బట్టి నేను చెప్తున్నానండి, ఉన్నారు కదా. ఇప్పుడు పేరెంట్స్ ఉన్న దగ్గర, పేరెంట్స్ ఒక పార్టీకి వెళ్ళారు అంటే, నేనైనా మీరైనా ఇంకొకళ్ళైనా మన పేరెంట్స్ మనతో ఉన్నారు అంటే మనం కాస్త కూస్తో జాగ్రత్తగా ఉంటాం. అవునా? నెక్స్ట్, ఈవెంట్ మనం చేసుకోలేకే, మనకు ఆర్గనైజ్ చేసుకునే టైం లేకే మనం ఈవెంట్ మేనేజర్స్కి ఇస్తున్నాం ఈ రోజుల్లో ఏదైనా సరే. అవునా? ఈవెంట్ మేనేజర్కి తెలియదా? అవును, ఎన్నో ఈవెంట్లు నిర్వహిస్తాడు కదా. మరి అదే నేను అంటుంది, ఒకటే ఈవెంట్ కొత్త కాదు కదా. ఎన్ని నిర్వహించినా నిర్వహించకపోయినా ఆ రోజే అతను ఆ ఈవెంట్ మేనేజర్గా అయ్యాడు అనుకుందాం. ఇవన్నీ తెలుసుకోకుండా అవుతాడా? డీజే పెట్టాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి అనేది ఈవెంట్ మేనేజర్కి తెలియదా? సెకండ్ వన్, ఈ ఫారెన్ విస్కీ ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉందో అది కన్జ్యూమ్ చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి అనే విషయం ఈవెంట్ మేనేజర్కి తెలియదా? నెంబర్ 3, ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 11:30-12 అంతా ఈవెంట్స్ అన్ని క్లోజ్ చేయాలి. ఈవెన్ బార్లు, పబ్లు ఇలాంటి ఏవైనా సరే ఈవెంట్స్, పబ్లిక్ ఈవెంట్స్ ఏవైనా సరే 11:30 or 12, బిలో 12 లోపల క్లోజ్ చేయాలి అనేది ఒక ఈవెంట్ మేనేజర్కి తెలియదా? ఇవన్నీ తెలుసుకోకుండానే అతను ఈవెంట్ మేనేజర్ అయ్యాడా?
అంటే ఈవెంట్ మేనేజర్ని నమ్మటం అనేది తప్ప. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుసా తెలీదా అనేది నేను మాట్లాడట్లేదు. ఈవెంట్ మేనేజర్కి మనము ఇప్పుడు నేనే ఉన్నా లేదు మనమే ఉన్నాము, మన టీవీకి రిలేటెడ్గా లేదా మన ఛానల్కి రిలేటెడ్గా మనం పబ్లిక్లో ఒక ఫంక్షన్ చేద్దాం అనుకున్నాము. మనకు వేరే వేరే ఎంగేజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, వర్క్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక ఈవెంట్ మేనేజర్ని అప్రోచ్ అయ్యి మాకు సో అండ్ సో ఛానల్లో మేము ఫంక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఈ ఛానల్కి రిలేటెడ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము, కాబట్టి నువ్వు ఈవెంట్ చేసి పెడతావా అని అడిగితే వాడు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నప్పుడు మనం అతన్ని ట్రస్ట్ చేసే కదా మనీ ఇస్తాము. ఇప్పుడు ఈ పర్మిషన్లన్నీ మనం తీసుకొని మనం తెలుసుకొని మనం తీసుకునే కాడికి ఇంకా ఈవెంట్ మేనేజర్ ఎందుకు అంటారు, డబ్బులు బుక్ అంతే కదా. అవునా? అంటే ఇక్కడ అందరూ మంగ్లీని అంటున్నారండి. మంగ్లీ తప్పే చేసింది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను కాదు అంటల్లా. కానీ మంగ్లీ వెనక ఇంతమంది ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే ఆ అమ్మాయి తప్పు చేసింది, తప్పు అని అంటలేదు, ఆ అమ్మాయి చేసిన వాటిల్లో ఈ లోపాలను ఎత్తి చూపిస్తున్నారో వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లలో కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఈవెంట్స్లో కానీ ఈవెంట్ మేనేజర్స్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళని నమ్మి వీళ్ళు ఫాలో అవుతారా? ఈవెంట్ మేనేజర్కి డబ్బులు ఇచ్చి అన్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారా వెనకాల? చెప్పండి. ఇంకా అట్లాంటప్పుడు ఈవెంట్ మేనేజరే అవసరం లేదు అంటే అంతే కదా. నెక్స్ట్ ఆ ఎస్టేట్ అతను, అదే ఎవరైతే ఉన్నారో అతను మేనేజర్ ఉన్నాడు, అతనికి ఆవిడ క్లియర్ గానే చెప్పింది కదా నా బర్త్డే పార్టీ అని చెప్పింది. బర్త్డే పార్టీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే ఎలా ఉంటుంది తెలీదా? తెలుస్తుంది. ఆంధ్రాలో వాళ్ళకన్నా ఇంకా కొంచెం తెలీదు అంటే నేను ఒప్పుకుంటానండి. తెలంగాణలో ఆ అలవాటు అందరికీ ఉంటుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కళ్ళు తాగే అలవాటు నాకు తెలిసి ఆ కల్చర్ ఉంది ఇక్కడ. అలవాటు అనకూడదు, దాన్ని కల్చర్ అనాలి. అవునా? అలాంటి దావత్ అంటారు, ప్రతి దానికి దావత్ అంటారు మన వాళ్ళు. అవునా? ఇప్పుడు పుట్టినరోజుకి నీ పార్టీ ఇస్తానంటే నీ రిసార్ట్ లోనో ఎక్కడో అక్కడ దావత్ ఉంటుందని నీకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు కదా. ఓకే మేడం మీరు బర్త్డే అంటున్నారు, దావత్ ఇస్తారేమో, దావత్ ఇచ్చేటట్లయితే కనుక ఇట్లా పర్మిషన్ తీసుకోవాలి మేడం అని నువ్వు చెప్పినావా ఆమెకు? చెప్పలే కదా. అవైనా బ్యాక్ ఎండ్ ఫాలో అప్ చేసుకుంటారు వాళ్ళు, ఆమె దగ్గరుండి చూసుకుంటారా? చూసుకునే కాడికైతే ఇంక వీళ్ళందరినీ పెట్టుకోవడం ఎందుకు? అందులో కింద నుంచి వచ్చిన ఆమె ఇప్పుడు నేను ఏమంటానంటే ఇన్ జనరల్ గా కూడా నేను ఒకటే అంటానండి, ఒక మనిషిని మంచి చెయ్యాలి అంటే నువ్వు ఆలోచించకు, అతను మంచి చేశాడు నాకు చాలా మంచోడు అని నువ్వు ఒక స్టేట్మెంట్ పాస్ చేయి, దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ మంచోడిని ఒక నిమిషంలో వీడు చెడ్డోడు లేదా నీకు వచ్చిన తాత్కాలిక కోపానికో తాత్కాలిక అవసరం కోసమో ఒక మనిషిని నువ్వు చెడు చేస్తే, బ్యాడ్ చేస్తే ఆ మనిషి ఆ చెడుని లేదా అతని మీద పడిన ఆ నెగిటివ్ ముద్రని చెరుపుకోవడానికి ఒక్కొక్కసారి జీవితం సరిపోదు. కట్టడం అనేది, ఒక బిల్డింగ్ కట్టడం చాలా సంవత్సరాలు పడుతుందండి, కూల్చడం ఏముందండి, ఒక చిన్న బాంబు పెడితే పడిపోతుంది. అవునా? మంచి పేరు కానీ ఏదైనా సరే, ఆమెనా మీరైనా నేనైనా ఇంకొకళ్ళమైనా కింద నుంచి వచ్చిన వాళ్ళం. అవునా? మనం ఎంత కష్టపడితే ఈ రోజు ఈ స్టేజ్ లో కూర్చొని మాట్లాడుతున్నాం, ఆమె పాటలు పాడుతుంది. అఫ్ కోర్స్ కొంత ఉంటది యారగెన్సీ, ఓకే ఆ స్టేజ్కి వచ్చాము డబ్బులు ఉన్నాయి మనకు అని యారగెన్సీ ఉంటది. యారగెన్సీ వేరు, చెడు అనేది వేరు. అవును కదా. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే ఇంతమందికి డబ్బులు ఇచ్చుకొని ఫైనల్ గా ఆమె పోయి కూర్చుంది కదా. అంతే కదా. ఫస్ట్ ఏమన్నారండి, 9 members ఎంతో డ్రగ్స్ తీసుకున్నారు అన్నారు. అనేటప్పటికి మనోళ్ళు ఎమ్మడే వీడియోలు చేసి వదిలేసిండ్రు. 9 మంది పేర్లు ఎందుకు చెప్పరు, 9 మంది పేర్లు ఎందుకు చెప్పరు అని. వాళ్ళు చెప్పేదాకా మన వాళ్ళు ఆగరు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, శుభ్రంగా ఆ 9 మందిని స్కిప్ చేసిండ్రు. ఇన్ కేస్ అక్కడ డ్రగ్స్ తీసుకుంటే నేను చెప్తున్నా, ఫస్ట్ 9 మంది డ్రగ్స్ తీసుకున్నారు అది ఇది అన్నారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు, పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఉన్నారు, అట్లా ఇట్లా అని అన్నారు. మరి వీళ్ళందరూ ఈ లోపల మన యూట్యూబ్ లో వీడియోలు చేసి వదిలేసిండ్రు. అప్ప 9 మంది పేర్లు మీరు ఎందుకు చెప్పరు, అందరి పేర్లు చెప్పాలని కదా, అట్లా కదా ఇట్లా కదా అని. ఫైనల్ గా అసలు ఆ పేర్లే లేకుండా చేసిండు. ఆ దామోదర్ రెడ్డి అనే అతను ఒక అతన్ని తీసుకొచ్చిండు. అతను మంగ్లీ ఇద్దరు కలిసి గ్రోనప్ అయ్యిండ్రు. మంగ్లీని ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది అతనే కదా. అవునా? మరి అంటే అతని మీదకి తోసినా ఈక్వల్ టు మంగ్లీ మీదకి తోసినట్లే కదా. ఆమె ఏం చెప్తుంది, అతను ఇక్కడ తీసుకున్నాడు అని నాకు తెలియదు, ఇక్కడెక్కడ డ్రగ్స్ లేవు, బయట ఎక్కడో తీసుకొని వచ్చాడు అని చెప్తుంది. రైట్.
ఆమెకు తెలియకపోవచ్చు. అవును. అవునా? తెలియనప్పుడు ఒక పార్టీని ఆర్గనైజ్ చేసినప్పుడు అన్నీ తెలుసుకోవాల్సిన విషయం కరెక్టే, ఆ మనిషికి ఉండదు అని నేను చెప్పట్లేదు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బిజీ లైఫ్లో మనకు టైం లేకనే ఇన్ని కొత్త కొత్త వ్యాపారాలు వచ్చాయి. అవును. ఈ ఈవెంట్ మేనేజర్స్ అయినా ఇంకొకటైనా ఎందుకు వచ్చాయి? మనకున్న బిజీ లైఫ్లో మనం అన్ని ఆర్గనైజ్ చేసుకోలేక వాళ్ళకి మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి నీకు ఎవరైతే పని అప్పచెప్పారో వాళ్ళకి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్గానో లేదా ఎలాంటి నష్టం లేకుండానో జరిపించడం అనేది ఈవెంట్ మేనేజర్ బాధ్యత, అవునా కాదా? రిసార్ట్కి ఒక మనిషి వెళితే అతనికి క్లియర్గా చెప్పాలి, ఇక్కడ ఇలాంటివి జరగకూడదు లేదా ఇలాంటివి జరిగితే పర్మిషన్స్ కావాలి అని రిసార్ట్ మేనేజర్ చెప్పాలనా వద్దా? చెప్పాలి. మరి ఇవన్నీ ఎందుకు ఎవరు టచ్ చేయట్లే? మీరు చూసుంటారు కదా, నేను చెప్పక్కర్లే, నేను చూసిన ఏమో 2-3 వీడియోలే తప్ప ఆ 2-3 వీడియోల్లో కూడా ఇదే ఉంది. ఇంకొక కోణం ఇంకొకటి నేను చెప్తానండి. హైదరాబాద్లో ఉన్న ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకనో తెలియదండి వరుసన టార్గెట్లు చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ఓకే. పోసాని కృష్ణమురళి గారి దగ్గర నుంచి చూసుకోండి, కొమ్మినేని శ్రీనివాసరావు గారు వరకు తీసుకోండి, మధ్యలో ఈమె చూడండి, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి రిలేటెడ్ అయిన పర్సన్సే. డిఫరెంట్ రోల్స్ పోషించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలో టీటీడీలో ఉన్నారు మంగ్లీ. అవును. అసలు వాళ్ళ కనీసం బుద్ధి ఉందా? ఆమె వయసు అంతా, ఆమెకి ఏం తెలుసని టీటీడీ సలహాదారులుగా నియమించారు అనుకోండి, ఎవరికైనా బుద్ధి ఉండద్దు? నాకేం తెలియదండి, నన్ను వదిలేయండి అని చెప్పి నేనేదో క్యాంపెయిన్ చేయమంటే చేస్తానని చెప్పేసి ఏమైనా పక్కకి రావాలనా? ఏమికి ఏం తెలుసని డబ్బులు ఇస్తున్నారని చెప్పి తీసుకుని వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఏమైంది? ఒక పని చేస్తున్నప్పుడు మనం సొసైటీలో బతకాలి అంటే ఎంతో కొంత ఆ పని మీద అవగాహన, ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. అవును కదా? ఇప్పుడు అట్లాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ వీడియో నేను కూడా చూశానండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేనేం వైఎస్ఆర్ ఫేవర్ కాదు, అది మీ అందరికీ తెలుసు. ఓకే, నేను పవన్ కళ్యాణే అందులో అన్డౌటెడ్లీ. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఆయన కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు 100కి 1000% తప్పు అన్నవి అసలు అది తప్పండి, అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మేమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మా రూట్స్ అక్కడే ఉన్నాయి. అసలు ఆడవాళ్ళని నిజంగా ప్రాస్టిట్యూట్స్ని కూడా ఎదురుగా వెళ్ళి నువ్వు ఇది అని అంటే ఆమె కేసు పెడుతుంది, ఆమెకు ఆ హక్కు ఉంది. అట్లాంటిది నువ్వు అందరి మహిళల గురించి అన్నావు, అది తప్పు, చాలా పెద్ద తప్పు, అసలు చాలా క్షమించడానికి తప్పు. నిజంగా చెప్తున్నా, అలాంటి వాడికి నువ్వు నవ్వి సపోర్ట్ చేసావు. శ్రీనివాస్ గారు చేసింది కూడా కరెక్ట్ అని నేను అంటల్లా, కానీ ఆయన్ని తీసుకెళ్లి నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేయటం తప్పు అంటున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో 498A అలాంటి వాటికి కూడా సెక్షన్ 41 బట్టి బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారండి. ఇతను నవ్వాడు, అతనికి సపోర్ట్ చేశాడు. సపోర్ట్ ఇన్ ద సెన్స్ నవ్వి మనిద్దరి మీద కూడా రేపటి నుంచి ఇట్లా మాట్లాడితే మనిద్దరిని కూడా కింద కామెంట్స్ లో తిడతారు అని అన్నారు ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయనకు అర్థమయ్యి అన్నారు. అన్న తర్వాత కూడా అతను ఆగలేదు. ఆగకపోయినా కొమ్మినేని శ్రీనివాసరావు గారు బయటకు వచ్చి సారీ చెప్పారు తర్వాత, ఇది ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే అని. అందరు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటారు, బయటకు వచ్చి ఎవరినైనా హర్ట్ చేస్తే సారీ అంటారు. ఎవరినైనా హర్ట్ చేస్తే సారీ ఏంటి? హర్ట్ చేశారు కదా, చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదా. ఇట్లా నేను అనేది ఏంటి అంటే, పోసాని కృష్ణమురళి గారిని కూడా ఆయన వరస్ట్గా మాట్లాడాడు. ఆయన్ని నిజంగా కొట్టినా కూడా ఏం కాదు, ఆయన ఇట్లా కొంతమంది ఉన్నారండి, వాళ్ళని నేను ఏమీ సపోర్ట్ చెయ్యను, వాళ్ళని చంపేసినా కూడా పాపం లేదనుకుంటా. పిల్లల మీద కూడా మాట్లాడాడు ఆయన, చిన్న పిల్లల మీద, అది తప్పు కదా. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే, ఈ డాట్స్ని మనం కలెక్ట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, ఆ రోజు వైఎస్ఆర్సీపీని ఎవరైతే సపోర్ట్ చేశారో, తెలిసి చేసినా తెలియక చేసినా, డబ్బులకు ఆశపడి చేసినా, ఇంకొక దానికి చేసినా, ఈ రోజు వాళ్ళు ఏదో ఒక విధంగా టార్గెట్ అవుతున్నారా అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంచితే అంటున్నాను. సహజంగా మనం ఎవరు అయినా దళితులని
థర్డ్ పర్సన్ లేకుండా ఒకళ్ళని తిట్టినా అది క్రైమే. ఓకే. అతను వెళ్ళి ఇతను నన్ను ఈ విధంగా తిట్టాడు అని కేసు పెడితే ఎవడి మీద అయితే కేసు పెట్టాడో ఆడే ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. నేనేం తిట్టలేదు అని. ఎవరైతే మన మీద కేసు పెట్టారో అతను ప్రూవ్ చేసుకోవాలి అసలు అవసరంలా ఈయన తిట్టాడు అని. నేను తిట్టలేదు అని నేను ప్రూవ్ చేసుకోవాలి. అవునా? అలాంటిది కోర్స్ మీరు ఏమంటున్నారు, నేను ఒకటే చెప్తాను, మీరు కులపరంగానో ఇంకొక పరంగానో తిట్టారు అని నేను అంటలా, కానీ ఆమె గౌరవాన్ని మీ అందరూ డిగ్రేడ్ చేస్తున్నారుగా. నిజ నిజాలు బయటకు వస్తున్నాయా అంటే ఇంకా రాలా, వస్తాయి. వచ్చినప్పుడు మీ అందరూ వీడియోస్ చేయండి, నేనేం కాదంటల్లా. లేదు ఈరోజు మీ అందరి టైము, మీ అందరు వీడియోస్ చేసి వదులుతున్నారు. రేపు ఆమె క్లీన్ చిట్తోనూ లేదా ఇంకొక విధంగానే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె నా గౌరవానికి భంగం కలిగింది అని చెప్పి ఆమె మీ అందరి మీద కేసులు పెట్టింది అనుకోండి, ఏమైంది? నేను ఒక ఎస్టీ మహిళని కాబట్టి నన్ను వీళ్ళు ఇంత చిన్న చూపు చూసి ఈ విధంగా నా గౌరవానికి భంగం కలిగించారు అని చెప్పి ఆవిడ కేసు పెడితే మీరు అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా? మాట్లాడటానికి ఆస్కారం ఉంటుందా? ఉండదు కదా. నిజంగా నేనే కనుక ఆమె లాయర్ని అయితే నేను ఇలాంటి కేసులే పెట్టిస్తాం చేత. అయ్యా తప్పండి, నేను ఎప్పుడు అదే చెప్తాను. ప్రూవ్ అవ్వకుండా ఎవరి కోసం చెడు చెప్పటము, చెడు మాట్లాడటము, చెడుని స్ప్రెడ్ చేయటం తప్పు. స్పెషల్లీ మహిళలని, చిన్న పిల్లలని నేను డే ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటా, చాలా వీడియోస్ లో చెప్తా. రాజ్యాంగమే వాళ్ళకి పెద్ద పీట వేసింది. మీ అందరూ ఎంత న్యాయం దృష్టిలోనే మహిళలు, చిన్న పిల్లలు ఉన్నతంగా ఉన్నారు. మీరేంటి ఇప్పుడు చెప్పండి. ఆమె గౌరవానికి మనం సెక్షన్ 56 కూడా చెప్పుకున్నాం, ఆడవాళ్ళ గౌరవానికి భంగం కలిగించకూడదు, భంగం కలిగిస్తే అది కేసు అవుతుంది అని. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అని కూడా నేను మాట్లాడాను. నువ్వు ఆ అమ్మాయి చేసిన దాన్నే నువ్వు ఎత్తి చూపిస్తున్నావు. అవునా? మరి అంటే ఇంకా అక్కడ పార్టీలో ఉన్న వీళ్ళ కోసం అసలు ఈ రోజుకి ఆ ఈవెంట్ మేనేజర్ నేమ్ కానీ రిసార్ట్ మేనేజర్ నేమ్ కానీ వచ్చిందా అండి? రాలేదు. ఈ రోజుకి వాళ్ళ పేర్లు మనకు తెలియవు సరిగ్గా. మరి అవి ఎందుకు చెప్పట్లా? మీరు చెప్పండి. మంగ్లీ చేసింది తప్పే, నేను కూడా చెప్తున్నా. ఆ తప్పులో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చెప్పండి. అలా కాదు మనం మనుషుల్ని నమ్మటమే. ఇప్పుడు మంగ్లీ అయినా, మీరైనా, నేనైనా ఈవెంట్ మేనేజర్లను నమ్మి ఈవెంట్కి గుడ్డిగా ఫాలో అయ్యి వెళ్ళిపోవటం మన తప్పు. అంటే మనం నమ్మం మనుషుల్ని, అంతే. నమ్మాల్సిన అవసరం ఏముంది? అంటే మనుషుల్ని నమ్మే స్టేజ్లో నుంచి లేము మనం, ఎక్కడికో వెళ్ళిపోయాం. ఇవి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆమె కరెక్ట్ అని నేను చెప్పట్లా, లేదు ఆమె ఇంకొకటని నేను చెప్పట్లా. కానీ మీ అందరూ ఎవరైతే వీడియోలు చేసి ఇట్లా వదిలేస్తున్నారో మీరు ఈ పాయింట్లను ఎందుకు ఆలోచించట్లా? ఆమె ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రేపు ఆమె బయటకు వచ్చిన తర్వాత, బయటకంటే అరెస్ట్ చేశారని చెప్పట్లేదు, ఈ ఎలిగెన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇవన్నీ మిమ్మల్ని క్వశ్చన్ చేసి నా గౌరవానికి భంగం కలిగించారు, లేదా నేను ఒక దళిత మహిళని అని చెప్పి నన్ను ఈ విధంగా బదనాం చేశారు అని చెప్పి కేసులు పెడితే మరి ఆ రోజు కూడా మరి మీరు ఇలాగే చేస్తారా? ఆ రోజు మీరు బయటకు వస్తారా? మా మీద మంగ్లీ కేసు పెట్టిందని చెప్పి మీ అందరు బయటకు వస్తారు? రారు కదా. అందుకని నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, మీడియా వాళ్ళు మంచి చెయ్యండి, మంచి చేసేటప్పుడు ఏం ఆలోచించకండి. ఒక మనిషి మీద మంచివాడు లేదా మంచి అనే ముద్ర వేయటానికి ఆలోచించకండి, చెయ్యండి. కానీ ఒక మనిషిని చెడు చేసేటప్పుడు ఆలోచించండి. అందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని, ఎవ్వరు పుడుతూ మనము, అవునా? కొంతమంది ఉంటారు గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లా, మనం డిబేట్ పెట్టలా. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళ మీద బోలెడు కేసులు ఉన్నా, ఈ నార్కోటిక్ కేసెస్ ఉన్నా, ఈ రోజుకి ఒక్క వీడియో బయటికి రాలేదు. ఈ రోజుకి వాళ్ళందరూ బయటే తిరుగుతున్నారు. వాళ్ళ కోసం ఎవరైనా మాట్లాడినరా? తర్వాత మాట్లాడలే. మరి ఈమె కోసమే ఎందుకు ఇంత చేస్తున్నారు? ఈ విషయం మాట్లాడాలి అంటే కూడా నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తాయి కామెంట్స్, వచ్చేస్తాయి. నేను అదే చెప్పాను, అందుకే మధ్యలో కూడా చెప్పాను, నేను వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ అయితే కాదండి, నేను టీడీపీ ఫ్యాన్ని కాదు, నేను న్యూట్రల్. కాబట్టి నేను ఒకటే చెప్తా, ఎవరి గౌరవాన్నైనా మనం
తగ్గిస్తున్నప్పుడు ఉమ్, మీడియా అయినా మనుషులమైనా 1-2 సార్లు ఆలోచించి మనం మంచి స్ప్రెడ్ చేయటం మనకు చేత కాదు. ఉమ్. నాది ఊత పదం ఇది కదా. అవును. మంచిని మనకు స్ప్రెడ్ చేయటం రాదు, అసలు అది ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. ఉండదు. ఉమ్. అంతే. అంతే. చెడు మాట్లాడద్దు. ఓకే. ఇదే నేను చెప్పదలుచుకుంది. సో మొత్తానికి మంగ్లీ కేసులో ఏంటి అని కొన్ని ఈ లోపాలను లీగల్ అయితే బయట పెట్టారు మరి మేడం. ఖచ్చితంగా కదా ఇవి. ఎవరికి తెలియని కొన్ని లోపాలను అయితే బయట పెట్టారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఆ కేసు ఎలా విచారణ జరుగుతుంది, ఏంటి, దాని నుండి ఎలా బయటపడతారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.